న్యూజిలాండ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఆరోగ్య ప్రమాద గంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనత భూతం కోరలు చాస్తోంది. అల్లూరి మన్యం జిల్లాలో గర్భిణీలు, చిన్నారులు, బాలికలు అత్యంత ప్రమాదకర స్థాయిలో రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వ తాజా నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎనిమియా ముక్త్ భారత్ అమల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం సున్నా. ఐరన్ మాత్రలు పంచుతున్నామని చెబుతున్నా ప్రజల ఆరోగ్యం ఎందుకు మెరుగుపడటం లేదు? ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా, లేక పర్యవేక్షణ లోపంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత భూతం కారణాలు చాస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అల్లూరు, మన్యం జిల్లాల్లో అయితే మాత్రం ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. చిన్నారులు అలాగే బాలింతలు ఈ బారిన పడ్డట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రక్తహీనతో ఎక్కువగా బాధపడుతున్నట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు అయితే తెలుస్తున్నాయి. ఎనిమియా ముక్త్ భారత్ అమల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నా కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావటం లేదంటూ తెలుస్తుంది. ముఖ్యంగా ఐరన్ మాత్రలు పంచుతున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నా అవి కాగితాలకే పరిమవుతున్నాయా? తదితర అంశాల గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే రక్తహీనత అనేది ఉన్నదో దాన్ని అయితే మాత్రం పెద్దగా కూడా పట్టించుకొని చాలా లైట్ గా తీసుకుంటారు. కానీ సమాజాన్ని మాత్రం అతలాకుతలం చేస్తుంది మాత్రం ముఖ్యంగా కూడా ఈ రక్తహీనత, ఎనీమియా అని చెప్పుకోవాలి. ఎనీమియా కారణంగా కూడా బాలింతలకు సంబంధించి అదే విధంగా కూడా యువతులకు సంబంధించి చాలా విధంగా కూడా డేంజరస్ బెల్స్ అయితే మోగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా బాలికలకి సంబంధించి అదే విధంగా బాలింతలకు సంబంధించి మరణాలు కూడా ఈ రక్తహీనత ద్వారా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా ఏదైతే ఎనీమియా ముక్త్ భారత్ గా కూడా ప్రకటించి ఐరన్ క్యాప్సిల్స్ ని అదే విధంగా కూడా మహిళలకు అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా మనం ఏపీని కనుక ఈ రక్తహీనతకు సంబంధించిన అంశంలో కనుక తీసుకున్నట్లయితే మాత్రం దేశవ్యాప్తంగా కూడా సెకండ్ పొజిషన్ లో ఎనీమియాని ప్రివెన్షన్ చేయడంలో సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. అదే విధంగా కూడా ఐరన్ టాబ్లెట్స్ అయితే మాత్రం మహిళలకు అందిస్తున్నామని ఒక పక్కన చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మరణాలు సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, రక్తహీనత కారణంగా మరణాల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ గంటికలు, ప్రమాద గంటికలు ఏవైతే ఉన్నాయో ప్రమాద గంటికలకి ఇంకొన్ని స్పందన అనేది ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది అనే దాని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అల్లూరుకి సంబంధించి అల్లూరు ప్రాంతంలో అయితే మాత్రం ప్రతి 10 మంది గర్భిణీల్లో 8 మందికి అయితే మాత్రం రక్తహీనత ఉంది. అదే విధంగా కూడా ఇక ఈ పక్కన ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ప్రతి చోట కూడా మహిళలకు సంబంధించి 70% అయితే మాత్రం రక్తహీనత అనేది కనపడుతూ ఉంది. ఇక ఇదే విధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం చేసినటువంటి సర్వేలు అంటే మహిళలకు సంబంధించి హిమోగ్లోబిన్ టెస్ట్ చేసినటువంటి సందర్భంలో రక్తహీనత ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ రక్తహీనత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందంటే 44% బాలికల్లో అయితే మాత్రం రక్తహీనత అనేది ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. అదే విధంగా కూడా ఈ రక్తహీనతకు సంబంధించి అంటే సమీకృత ఆహారం తీసుకోవాలి. ఊరికనే భోజనం అనేటప్పటికీ ఒక రైస్ తీసుకున్నంత మాత్రాన సరైనటువంటి పోషకాలు లభించవు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అందుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కూడా టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చినంత మాత్రాన రక్తం వృద్ధి అయ్యేటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలి. దీనికి ఇదే విధంగా కూడా పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించినప్పుడు మాత్రమే ఈ రక్తహీనత ఏదైతే ఉందో రక్తహీనత నుంచి మహిళలు అయితే బయటపడగలిగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఏజెన్సీ ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి రైస్ దొరకటమే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే సమీకృత ఆహారం, అదే ఫ్రూట్స్ కానీ అదే విధంగా కూడా కొంత ప్రోటీన్ వాల్యూస్ తో ఉన్నటువంటి ఫుడ్
ఫుడ్ దొరకడం అనేది కష్టంగా ఉంటుంది. దీనివల్ల అయితే రక్తహీనత అంతకంతకు కూడా పెరుగుతున్నట్టుగా కూడా గణాంకాలు అయితే చెప్తూ ఉన్నాయి. అదే విధంగా ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం రక్తహీనత రాకుండా ఉండాలంటే వెజిటేబుల్స్ కి సంబంధించి అదే విధంగా కూడా ప్రోటీన్ వాల్యూస్ తో ఉన్నటువంటి ఫుడ్ అయితే వాళ్ళకి అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బాలింతలకు కూడా సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కానీ అదే విధంగా కూడా అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను తీసుకొని వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ అయితే అందిస్తున్నారు. కానీ పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించినప్పుడు మాత్రమే ఈ రక్తహీనత అనేది అరికట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని మీద ఈ లేటెస్ట్ గణాంకాలు అయితే మాత్రం ఏపీకి సంబంధించి ఈ ఎనీమియా ప్రాబ్లమ్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా సరైన విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఓన్లీ ఐరన్ టాబ్లెట్స్ అందించడమే కాకుండా కూడా ఈ ప్రోటీన్ వాల్యూస్ క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని ఇవ్వగలిగినప్పుడు మాత్రమే వాళ్ళ రక్తహీనత నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మాత్రం ఈ మెడికల్ సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. కృష్ణ.